హలో ఆల్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 24/7 అఫీషియల్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ సార్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఆల్రెడీ మనకి January 1st స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారో, అంటే మనకి బేసిక్ డిగ్రీ అనేది అవసరం. సో ప్రతి ఒక్క ఎలిజిబుల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో లాస్ట్ మినిట్ వరకు రష్ అవ్వకుండా ముందుగానే మీరు అప్లై చేసుకోండి. సో అయితే అప్లై చేసుకునే ప్రక్రియ ఏంటో మనం చూద్దాం ఈరోజు. సో ఏపీఎస్సి గ్రూప్ 1 2023 ఆన్లైన్ దరఖాస్తు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఒకసారి ప్రయత్నిద్దాం చూడడానికి. సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఈ సెషన్ని షేర్ చేయండి, వీలైనంత వరకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మొట్టమొదటిగా ఎవరైతే వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ క్లాసెస్ అయితే మనం జరుపుతున్నాం గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించింది. ఓకే, ఎస్. సో ఫస్ట్ కమింగ్ టు మనకి మనకి గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏపీఎస్సి సైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఏపీఎస్సి ఇంటర్ఫేస్ వస్తుంది. గూగుల్లో ఏపీఎస్సి అని కొట్టగానే ఏపీఎస్సి ఇంటర్ఫేస్ వస్తుంది. ఆర్ లేదంటే psc.ap.gov.in అని కొట్టినా యూ విల్ గెట్ ది URL కొట్టినా యూ విల్ గెట్ ది సైట్. సో లేదు, సింపుల్గా ఏపీఎస్సి అని క్లిక్ చేయగానే సో మీకు ఇలా రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీఎస్సి వెబ్సైట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీరు చేయాలి అంటే ఫస్ట్ మీరు ఓటీపీఆర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఆల్రెడీ మీరు ఓటీపీఆర్ రిజిస్టర్ అయ్యి ఉంటే సో దాని రిజిస్ట్రేషన్ నెంబర్ సో మీకు గుర్తుండే ఉంటుంది. ఒకవేళ గుర్తు లేదు అనుకుంటే మీరు రికవర్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా చూద్దాం. లేదు సార్, నేను ఈ సంవత్సరంలో నేను ఫస్ట్ అప్లై చేస్తున్నాను, ముందు ఎప్పుడు అప్లై చేయలేదు అనుకుంటే సో డైరెక్ట్గా ఇంకా న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోండి. లేదు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాను, నేను లాస్ట్ ఇయర్ నేను రాశాను గ్రూప్ 1 గ్రూప్ 2, ఆల్రెడీ నాకు రిజిస్టర్ ఐడి ఉంది అనుకుంటే అప్పుడు రికవర్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఓటీపీఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు సింపుల్గా సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎస్ చెప్తాను, రెండు ప్రాసెస్ చెప్తాను. ఎస్ రెస్పెక్టెడ్ సార్, డిడ్ అప్లికేషన్ స్టార్ట్? ఎస్ గణేష్, స్టార్ట్ అయిందండి అప్లికేషన్, స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్. నవ్యశ్రీ గుడ్ మార్నింగ్. మహాప్యాక్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఎస్ గణేష్, గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటికి ఉన్నాయి. మీకు మెగా ప్యాకేజ్ అంటే మీకు మొత్తం అన్ని ప్యాక్స్ వచ్చేస్తాయి. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. ఏపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళగానే సో యూ విల్ గెట్ వెబ్సైట్. సో మీకు నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టైప్ ఆఫ్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో ఇలా మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఇక్కడ నోట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అండ్ డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్. సో 2 టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా, అంటే ప్రతి రెగ్యులర్గా మీకు ఏపీఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ అనేది మనది కాదు. ఓకే, ఆల్రెడీ మీకు ఏపీఎస్సిలో సర్వ్ చేసిన వాళ్ళు డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మనది ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ హ్యాస్ బీన్ మూవ్ టు న్యూ ఎన్విరాన్మెంట్. ప్లీజ్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని వస్తుంది. సో క్లిక్ హియర్ చేయండి. సో క్లిక్ చేశాక ఎస్ లోడ్ అవుతుంది. ఎస్ సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చూడండి. న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్, మోడిఫైడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్. మనది న్యూ కాబట్టి న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అడుగుతుంది. చూడండి, ఎప్పుడు కూడా యాజ్ పర్ 10th క్లాస్ ఫిల్ చేయాలి. సో యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం మీరు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, అలాగే మీకు జెండర్ మేల్ ఫిమేల్ ట్రాన్స్జెండర్. ఎస్ ట్రాన్స్జెండర్ కూడా ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. ఎస్ అలాగే మనకి ఏ డిస్ట్రిక్ట్ నుంచి బిలాంగింగ్ మీరు, ఏ మండల్, ఏ విలేజ్, అలాగే మీరు కమ్యూనిటీ ఏంటి. సో మీకు ఓబీసీయా లేదంటే ఓబీసీ ఉండదు జనరల్గా, మనకి సెంట్రల్ లెవెల్లో ఓబీసీ, స్టేట్ లెవెల్లో బీసీ వస్తుంది కాబట్టి బీసీయా, బీసీబీ, బీసీఓ, ఓసీయా, ఎస్సీయా, స్టీయా లేదంటే అదర్స్ అనేసి క్లిక్ చేయండి. ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారంగా మీకు చేయాలి. మదర్ నేమ్, ఓకే, అలాగే మన మదర్ టంగ్ తెలుగువా, హిందీయా, ఇంగ్లీషా, మ్యాక్సిమం అందరూ తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు. రిలీజియన్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ముస్లిమా ఇలా అడుగుతారు మనకి. సో ఇక్కడ చూడండి, మనకి ఒకవేళ జైనిజం వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అదర్స్లో మీకు జైనిజం ఉంటుంది. ఓకే, ఎస్ అయితే మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఫ్రెండ్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మీరు వేయాలి. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మీకు 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఐడెంటిఫికేషన్ మార్క్స్. మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో మీకు ఖచ్చితమైన మెయిల్ ఐడి అండ్ ఖచ్చితమైన నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే వాటికే మీకు మొత్తం అలర్ట్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో దీని తర్వాత అదర్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఒకవేళ మీకు వికలాంగం ఏమైనా ఉంటే
ఓకే, వైకల్యం ఏమైనా ఉంటే మీ బాడీలో ఏమైనా వైకల్యం ఉంటే ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే ఆర్ యూ రిటర్న్డ్ టెంపరీ ఎంప్లాయీ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్, సో మీ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో ఏమైనా పనిచేస్తున్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ నేషనల్ క్రెడిట్ కార్ప్స్. సో ఎన్సీసీలో చాలామంది సర్టిఫికేట్ చేసే ఉంటారు, మీకు సి అని, బి అని, ఏ అని, ఏ చిన్న సర్టిఫికేట్ వచ్చినా ఎస్, మీరు ఎస్ అని పెట్టండి, ఎందుకంటే కొంత టైప్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఆర్ యూ ఎంప్లాయిడా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే మనకి ఆర్ యూ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్లో ఎక్స్ ఎంప్లాయీ అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా మీకు ఎంప్లాయీ ఉన్నారా, ఎంప్లాయీగా పనిచేశారా అంటే నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా రాస్తారు. ఓకే, సో ఇది మనకి అదర్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ డేటా. అలాగే మనకి అడ్రస్ డీటెయిల్స్, సో మీ యొక్క కరస్పాండింగ్ అడ్రస్ రాసేయండి ఇక్కడ. సో ఆధార్ కార్డులో ఏమైతే ఉందో సో అది, లేదంటే న్యూగా మీరు ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సార్ నేను ఆధార్ కార్డులో డిఫరెంట్ అడ్రస్ ఉంది, నేను కొత్త అడ్రస్కి వచ్చేసాను, ఏం చేయమంటారు అంటే, సో పర్మనెంట్ అడ్రస్ అనేది మీకు చూడండి, మనకి పర్మనెంట్ హౌస్ ఉందనుకోండి, పర్మనెంట్ హౌస్ అడ్రస్ రాసేయండి. ఓకే, ఆధార్ కార్డ్ అనేది ఈజీగా మార్చుకోవచ్చు, వన్ డేలో 2 డేస్లో మనం సచివాలయంకి వెళ్తే ఆధార్ కార్డ్ మోడిఫికేషన్ అయిపోతుంది, సో న్యూ అడ్రస్కి. సో దయచేసి ఒక న్యూ ప్రజెంట్ అడ్రస్కి ఉన్న అడ్రస్ని ఫిల్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్సే ఫిల్ చేయండి. ఓకే, సో ఆధార్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా మీరు మోడిఫై చేసుకోండి తర్వాత. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేమ్ డీటెయిల్స్, సేమ్ పిన్ కోడ్, స్టేట్ మొత్తం కూడా మీకు ఇచ్చేస్తారు. సో ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇస్ సేమ్ ఎస్ కరస్పాండింగ్ అడ్రస్, ఎస్, అది కూడా మీరు టిక్ పెట్టేయండి. సో ఫ్రెండ్స్ ఇవి చూడండి, గమనించండి, ఇవి ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళకి, ఓకే, కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఒక ఐడి వచ్చేస్తుంది, ఐడి బట్టి మీరు లాగిన్ అయిపోవాలి. ఓకే, అప్లై చేసుకోవాలి సింపుల్గా. అలాగే స్కూలింగ్ డీటెయిల్స్ కూడా అడిగేస్తున్నారు ఇక్కడ, రెగ్యులర్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, ఓపెన్ స్కూలా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, అవునా కాదా. సో ఇలాగ మీకు సో ఒక టైప్ ఆఫ్ మీ స్కూలింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో డిస్ట్రిక్ట్ 4th నుంచి 5th చూడండి, 4, 5, 6, 7, 8, 9, సో ప్రతిదీ కూడా 10th క్లాస్ వరకు. ఓకే, సో 10th క్లాస్ వరకు మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగేస్తున్నారు. ఏంటంటే అంటే సో ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే స్కూల్ నేమ్. సో అందుకనే చక్కగా మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా ముందుగానే పెట్టుకోండి, అరేంజ్ చేసుకోండి. అలాగే మనకి 10th స్టాండర్డ్ డీటెయిల్స్ కూడా ఫస్ట్ ఖచ్చితంగా రాయండి. 10th క్లాస్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో రాశారు, ఏ బోర్డు, అలాగే స్కూల్ నేమ్, అలాగే హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. 4th, 5th, 6th, 7th మనకి ఏం అక్కర్లేదు, కానీ హాల్ టికెట్స్ ఏమి ఉండవు కాబట్టి అక్కర్లేదు, కానీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మాత్రం వేయాలి ఇక్కడ. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే సెలెక్ట్ కరెక్ట్గా వేయండి ఫ్రెండ్స్. మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే రఫ్గా వేయద్దు, కరెక్ట్గా వేయండి యాజ్ పర్ సర్టిఫికేట్. ఓకే, సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చి అన్ని మార్క్స్ వేసేస్తారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనకి అవసరం కదా, మనకి డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, 12th, సో 10+2, 10+2లో మీకు డిస్ట్రిక్ట్, బోర్డు, గ్రూప్, హాల్ టికెట్ నెంబర్, అక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్ వేయాలి, కాలేజ్ నేమ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అలాగే మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే సో డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా డీటెయిల్స్. సో కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయితే మనకి గ్రూప్ 1కి అవసరం కాబట్టి సో గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా అవసరం. లేదు మీరు పీజీ కూడా చేశారు అనుకుంటే చాలామంది ఇక్కడ గ్రాడ్యుయేషన్ తో మీరు ఫిల్ చేసి వదిలేస్తారు, కానీ మీరు పీజీ చేసి ఉంటే పీజీ కూడా ఫిల్ చేయండి, ఎందుకంటే రేపు ఉదయం మీకు టైప్ ఆఫ్ సర్వీసెస్లో ప్రమోషన్స్ అనేవి బేగా వస్తాయి. సో పీజీ చేసి ఉంటే సో ఏ టైప్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో పీజీ చేశారు, సో యూనివర్సిటీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కరెక్ట్గా యాజ్ పర్ రికార్డ్, యాజ్ పర్ సర్టిఫికేట్స్ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎంఫిల్ చేస్తే ఎంఫిల్, పిహెచ్డి చేస్తే పిహెచ్డి. సో కంపల్సరీ మీరు ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినా అది మీరు ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే మీకు ప్రమోషన్స్లో మీకు ఇది ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి. ఓకే, ఎస్. అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే, అడిషనల్గా మీరు ఇంకా ఏమైనా చేసి ఉంటే సో మీరు దీంట్లో యాడ్ క్వాలిఫికేషన్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేస్తే యూ కెన్ ఫిల్. ఓకే, అలాగే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిక్లరేషన్, ఓకే, సో ఫోటోగ్రాఫ్ అండ్ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళాక సో మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది రెడీగా ఉంచుకోండి. సో ఇంకొకటి ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి, బిఫోర్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ది స్కాన్డ్ ఇమేజెస్ ఆర్ టు బి అప్లోడెడ్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. అయితే ది ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ కలర్ ఆర్ బిట్వీన్ ద బట్ కలర్ కాంట్రాస్ట్, అంటే కలర్ ఫోటో ఉండాలి విత్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ డేట్ ఆఫ్ టేకింగ్ ద ఫోటోగ్రాఫ్ ప్రింటెడ్ ఆన్ ఇట్. చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫోటోగ్రాఫ్ ఒకటే పెడుతున్నారు, ఫోటోగ్రాఫ్తో పాటుగా ఆ డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో అలాగే మీ నేమ్, సో మీ నేమ్ డేట్ రెండు ప్రింట్ చేసి ఇవ్వండి. ఎవరిని, ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తారు కదా, సో వాళ్ళే సో డైరెక్ట్గా మీ పేరు అలాగే మీకు డేట్ ఆఫ్ టేకింగ్ ది ఫోటో, సో అది ప్రింట్ చేసి మీరు అప్లై చేసేయండి. ఓకే, అయితే ఇట్ షుడ్ బి వితౌట్ క్యాప్
వితౌట్ క్యాప్ కానీ గోగల్స్ కానీ అలాగే స్పెక్టాకల్స్ కానీ ఏమీ అలౌ చేయకుండా సింపుల్గా మీరు వెళ్ళిపోండి, ఫోటో తీసుకోండి. ఓకే, అలాగే మీకు టు బి అప్లోడెడ్ డ్యూరింగ్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫోటోగ్రాఫ్ అనేది లెస్ దాన్ 50 KB సైజ్లో ఉండాలి. సో 50 KB సైజ్ కన్నా తక్కువ అయితే ఉండాలి, అతన్నే చేసేయమనండి. ఓకే, సో ఫోటోగ్రాఫ్ అతన్నే చేసేసి మీ మెయిల్కి పెట్టేయమనండి. సో 50 KB కన్నా తక్కువ, డైమెన్షన్స్ వస్తే 3.5 centimeters and 4.5 centimeters. ఓకే, ఇన్ డైమెన్షన్స్ షుడ్ హ్యావ్ ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ ఇస్ టేకన్ ప్రింటెడ్ ఆన్ ఇట్. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ షుడ్ బి 30 KB బిలో. ఓకే, సో ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి బిలో 50 KB, సిగ్నేచర్ వచ్చేసరికి బిలో 30 KB సైజ్ ఉండాలి. సో సపరేట్గా మీరు అప్లై చేసేయండి. ఇక్కడ ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా ఉంటే సో మీరు యాక్సెప్ట్ చేస్తారు, కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మరి రిజెక్ట్ చేసి మళ్ళీ రీఫ్రెష్గా అప్లోడ్ చేయమంటారు ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకే, సో ఇది మనకి ఒక టైప్ ఆఫ్ ఫైనల్గా ఫోటో అండ్ డిక్లరేషన్. సో ఫైనల్గా మీకు నోటిఫికేషన్ అలర్ట్స్లో డూ యూ వాంట్ టు నో ది నోటిఫికేషన్ అలర్ట్స్ అంటే ఎస్ అని టిక్ పెడతారు ఇక్కడ చెక్ బాక్స్లో. అలాగే ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ ది అబవ్ అని చెక్ బాక్స్ టిక్ పెట్టాక ఎస్ ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టాక మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ యొక్క ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏదైతే డీటెయిల్స్ చేశారో అవన్నీ మీకు ప్రింట్ వస్తాయి. సో ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే నెక్స్ట్ అనుకుంటే నెక్స్ట్ సేవ్ వెళ్ళిపోతారు. సో ఇలాగ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడిని జాగ్రత్త పెట్టుకోండి. ఆ రిజిస్ట్రేషన్తో మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది. ఆ పాస్వర్డ్ని కూడా మీ సొంతంగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఈ రెండు కూడా నోట్ చేసుకోండి, మీకు మెసేజెస్ వస్తాయి. ఓకే, మెసేజ్ వస్తుంది, మెయిల్ కూడా వచ్చేస్తుంది, డోంట్ వరీ. సో ఇది మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ యొక్క ప్రాసెస్. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనకి సో ఓటీపీఆర్ ఫిల్ చేశాక మనం ఏం చేయాలి అంటే సో డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో డైరెక్ట్గా మనం ఏం చేయాలి, ఆన్లైన్ సబ్మిషన్కి వెళ్ళిపోవాలి. అంటే ఒక్కసారి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ రిజిస్ట్రేషన్ అనేది నెంబర్ అనేది మీకు ఎన్ని సంవత్సరాలైనా అదే రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. అంటే ఎన్నిసార్లైనా గ్రూప్ 2 గ్రూప్ 1 అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు 42 47 ఏజ్ మనకు ఉంటుంది కదా ఏజ్ లిమిట్, సో అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు మళ్ళీ స్కూలింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఓటీపీఆర్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత వచ్చేయండి. లేదు సార్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను ప్రీవియస్గా, నాకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి కావాలి ఎలాగా అనేది మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంటుంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే, ఓకే మీరు ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఓటీపీఆర్ రిజిస్టర్ ఐడి ఉంది కానీ నాకు అది తెలియాలి అనుకుంటే ఇక్కడ మీకు ఏం చేస్తారంటే సో ఎగ్జిస్టింగ్ యూజర్ అని కొట్టండి. ఆల్రెడీ నాకు యూజర్ ఉంది, ఆల్రెడీ నాకు రిజిస్టర్ ఐడి ఉంది. ఓకే, సో ఇక్కడ కిందన మీరు ఒకవేళ ఓటీపీఆర్ ఐడి నాకు మర్చిపోయాను అనుకుంటే రికవర్ ఓటీపీఆర్ ఉంటుంది. రికవర్ ఓటీపీఆర్ కొడితే సో యూ విల్ గెట్ డేట్ ఆఫ్ బర్త్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్. అలాగే మొబైల్ నెంబర్, కరెక్ట్ మొబైల్ అప్పుడు ఏవైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబరే మీరు ప్లేస్ చేయండి. ఈమెయిల్ ఐడి ఒకవేళ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ రెండింటిలో ఏదో ఒకటి. అలాగే మనకి ఎంటర్ క్యాప్చా. సో క్యాప్చా ఎంటర్ చేశాక సెర్చ్ కొడితే మీ యొక్క రిజిస్టర్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, మీ యొక్క రిజిస్టర్ నెంబర్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఓటీపీఆర్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే, ఆల్రెడీ మీరు ప్రీవియస్గా రిజిస్టర్ అయ్యి ఉంటే ఓటీపీఆర్ మీకు వచ్చేస్తుంది. అది మీకు రికవర్ చేసుకుంటే ఇది ప్రొసీజర్. దాని తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కూడా గుర్తుండాలి కదా, పాస్వర్డ్ కూడా గుర్తు లేకపోతే కష్టం. సో ఒకసారి మనం పాస్వర్డ్ని కూడా ఎలా రికవర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ వెళ్ళండి. ఓకే, సో హోమ్లోకి వెళ్ళండి. ఒకసారి మీకు రిజిస్టర్ ఐడి వచ్చేసిన తర్వాత ఆన్లైన్ సబ్మిషన్లోకి వెళ్ళాక సో లాగిన్ చేయండి. లాగిన్ చేశాక ఎస్ మీకు చూడండి ఇక్కడ లాగిన్ చేశాక ఎగ్జిస్టింగ్ యూజర్. ఓకే, సో న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ ఐడి మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి ఓకే, ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ ఉంది కాబట్టి ఓటీపీఆర్ పాస్వర్డ్ ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాక మీకు మళ్ళీ ఒక ట్యాబ్ వస్తుంది. యూజర్ ఐడి, ఓటీపీఆర్ ఐడి మీకు ఆల్రెడీ వచ్చింది కదా రికవర్ ఐడి. ఆ రికవర్ ఐడి ఇక్కడ మీరు టైప్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తారు, ఎంటర్ క్యాప్చా కొడతారు, గెట్ ఓటీపీ. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయగానే మీకు మనకి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఓటీపీఆర్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండే వాళ్ళు రికవరీ చేసుకునే పద్ధతి ఇది. లేదు సార్ నేను ఈసారి ఓటీపీఆర్ రిజిస్టర్ అవుతున్నాను అనుకుంటే ఓటీపీఆర్ అనేది ఫ్రెష్గా ఇందాక చెప్పాం కదా అదంతా రిజిస్టర్ అయిపోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఓటీపీఆర్ పాస్వర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళకి ఎలా రికవర్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓటీపీఆర్ రికవర్ అయిపోయింది. దాని తర్వాత పాస్వర్డ్ రికవరీలో ఉన్నాం మనం. పాస్వర్డ్ రికవర్ చేయాలంటే ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఓటీపీ రాగానే ఎస్ మనకి ఒక ట్యాబ్ వస్తుంది. న్యూ పాస్వర్డ్ని టైప్ చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ని టైప్ చేయండి. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ హోమ్లోకి వెళ్ళాక
ఎస్. సో ఆన్లైన్ సబ్మిషన్ చేసేయండి, సింపుల్. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ క్లిక్ చేశాక మీకు లాగిన్ అవుతుంది. సో ఫ్రెష్గా మీకు ఏదైతే ఓటీపీఆర్ ఉందో, ఓకే, సో ఎగ్జిస్టింగ్ యూజర్ కొడతారు కదా, ఎగ్జిస్టింగ్ యూజర్ కొట్టాక మీకు ఓటీపీఆర్, పాస్వర్డ్, ఎంటర్ క్యాప్చా. సో ఎంటర్ క్యాప్చా కదా లాగిన్ చేసేస్తారు అంతే. సో ఇది ప్రొసీజర్. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సో ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ ఒకటి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి అప్లై చేయాలి అంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్, అది తెలుసు. అయితే ప్రీవియస్గా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఓటీపీఆర్ ఐడి అనేది రికవర్ చేసుకోవడం ఎలా అంటే, మనం ఇక్కడ చూసాం, ఎగ్జిస్టింగ్ యూజర్లోకి వెళ్ళి రికవర్ ఓటీపీఆర్ ఉంటుంది. రికవర్ ఓటీపీఆర్ క్లిక్ చేస్తే సో మీకు మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయగానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని, మీ యొక్క నేమ్ చూసుకొని, డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మీకు ఓటీపీఆర్ జనరేట్ అయిపోతుంది. ఆల్రెడీ రికవర్ ఓటీపీఆర్ అయిపోతుంది. ఆ ఓటీపీఆర్తో మీరు లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ ఉండాలి. మళ్ళీ ఫర్గట్ పాస్వర్డ్ కొడతారు. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. మీ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయగానే సో యూ విల్ గెట్ టైప్ ఆఫ్ మనకి పాస్వర్డ్ కూడా మీకు మళ్ళీ కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోమంటుంది. సో ఇలాగా మీకు పాస్వర్డ్ అండ్ ఓటీపీఆర్ రెడీగా ఉన్నప్పుడు సింపుల్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. ఓకే, సో అంతే. సో ఇంకేం లేదు, దిస్ ఇస్ ద సింపుల్ ప్రాసెస్. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో గ్రూప్ 1 సంబంధించిన, గ్రూప్ 2 సంబంధించిన సేమ్ ప్రాసెస్. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ మీకు రికవరీ పాస్వర్డ్ ఉంటుంది, ఆర్ రికవరీ ఓటీపీఆర్ కూడా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిగ్యాప్ పర్సంటేజ్లో ఎలా చేంజ్ చేయాలి ఫ్రెండ్స్? మనకి 81.2% అనుకోండి, 8.1 అంతే. సిపిజీ అనేది మీకు 92% వచ్చింది అనుకోండి, 9.2. ఓకే, 68% వచ్చింది 66.8. సో ఇంతే. ఓకే, సో గ్రూప్ 2 అప్లికేషన్కి కూడా ఎస్ ఫోటో కింద డేట్ అని ఉండాలి. ఎస్ ఉంటుంది, సేమ్ అది కూడా అంతే. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో అలాగే మన యొక్క కోర్సెస్ కూడా జాయిన్ అవ్వండి. సో గ్రూప్ 1 టు గ్రూప్ 2 సంబంధించిన కోర్సెస్ మనకి స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు Y265 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. మీకు బ్యాచ్ మీద ఆఫర్ కూడా వస్తుంది. మీకు January 8th మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఓన్లీ ప్రిలిమ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.